మేడం వెళ్ళి చాలాసేపు అయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇంట్లో చెప్దామంటే ఎవరి ఫోన్ నెంబర్స్ కూడా నాకు తెలియదు. ఈవిడ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడే ఎక్కడ ఉండుంటారు, వెళ్ళి చూద్దాం. గుడ్. ఎలాంటి సంబంధం కావాలి అనుకున్నానో అలాంటి సంబంధమే తీసుకొచ్చారు. చెప్పాను కదా మేడం, ఈ విషయంలో నా ట్రాక్ రికార్డుకి 5 స్టార్ రేటింగ్ ఉందని. మేడం, ఆ మునిస్వామి ఫోన్ చేస్తున్నాడు. ఆ మునిస్వామి, నేను వసుంధర ఇంట్లోనే ఉన్నాను, నువ్వు టైంకి వచ్చేవయ్యా. సరే సరే, ఉంటాను. మేడం, తను స్టార్ట్ అవుతున్నాడంట, కానీ వసుంధర వాళ్ళేమో ఇంకా రాలేదు. ఈ గ్రీష్మ ఒక్కతి ఏ విషయమూ సీరియస్గా అర్థం చేసుకోదు. ఈ చెప్పు మేడంది. ఒక్క చెప్పుతో నడిచే అవకాశమే లేదు. అంటే సంథింగ్ ఏదో జరిగింది. తీసుకోవయ్యా. సార్ సార్ చెప్పండి. మా మేడం గారు క్యాష్ తీసుకొస్తానని ఏటీఎంకి వెళ్ళారు సార్, కానీ మధ్యలో ఏమయ్యారో తెలీదు. ఈ చెప్పు మాత్రం కనిపించింది. నాకేదో భయంగా ఉంది సార్. ఒక్క నిమిషం. హలో, కంట్రోల్ రూమ్. స్టాండర్డ్ బ్యాంక్ ఏటీఎం దగ్గర దుర్గాపురం రోడ్డు కిడ్నాప్ చేశారన్న అనుమానంగా ఉంది. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి చెప్తారా? మేమెవరో తెలియకుండానే మా గురించే చెప్తానని బెదిరిస్తున్నావా? నిజంగా మీరెవరో నాకు తెలీదు. నేను బెదిరించానంతే. నమ్మాలి మరి. నీ దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి కదా. సిగ్గులేదే మీకు ఆడపిల్లని కొట్టడానికి? నువ్వు ఆడపిల్లవా? ఆడపుల్లిలా ఉన్నావు. హలో, అవునా? ఓకే ఓకే, మీ అనుమానం నిజమేనమ్మా. ఎవరో తనని కిడ్నాప్ చేశారు. అయ్యో, ఆ వెహికల్ నంబర్తో పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. అయ్యో, వాళ్ళు ఎక్కడికే వస్తారు, మీరేం కంగారు పడకండి. సార్, ఆ వెహికల్ సిగ్నల్ క్రాస్ చేశాక తెలివిగా సీసీ కెమెరాలు లేని ప్లేస్ లో తిప్పుతున్నట్టున్నారు. ఇక్కడ వెహికల్ క్రాస్ అయినట్టు లేదు సార్. ఆ వెహికల్ నంబర్ ట్రేస్ చేయమన్నాను, చేశారా? నెంబర్ ట్రై చేసి మాట్లాడాం సార్. ఆ వెహికల్ ని రెంట్కి ఇస్తారంట. ఈ రోజు ఆ వెహికల్ ఎవరు తీసుకెళ్లారో తెలుసుకుంటానని చెప్పారు సార్. ఓకే, ఇమీడియట్గా తెలుసుకోండి. అలాగే సార్. డ్రైవర్, బండిది. నువ్వు కూడా వచ్చేయి. నువ్వు రమ్మా, రమ్మా. బాయ్. రే బుర్ర తక్కువ విధవల్లారా, ఏ అమ్మాయిని వెహికల్ ఎక్కించుకొని తిరుగుతున్నారా? బాయ్, ఆ సూర్యాబాయిని చంపుతున్నప్పుడు చూసిన అమ్మాయి ఉంది కదా, దాన్నే పట్టుకున్నాం. దీన్ని ఈ రోజు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రే మీ మొహాలు దాన్ని పట్టుకుని మరి పట్టించేటట్టున్నారు. ఏం జరిగిందన్నా? పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. పోలీసులుగా? అవునరా, ఆ అమ్మాయిని దించేసి ఆ వ్యాన్ ని కొన్ని రోజులు తిరగకుండా ఎక్కడైనా గోడౌన్లో పెట్టండి. అందరూ అండర్ గ్రౌండ్ కి వెళ్ళండి. సరే బాయ్. షిట్.
సారీ అండి, షాపింగ్ పనిలో లేట్ అయ్యారనుకుంటా. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. రేపొద్దున 11 గంటలకే పెళ్ళి. మునుస్వామిని 9ంటికొచ్చి వసుంధరం చూడమని చెప్పండి. ఆ, ఈరోజు ప్రోగ్రాం క్యాన్సిల్ అయినందుకు సారీ చెప్పండి. వాడు కొంచెం తిక్కలోడు మేడం. రేపు మాత్రం ఎలాంటి తేడా లేకుండా చూడండి మేడం. ఆ, సరే మేడం. ఉంటాను మేడం. మ్. ఈ గ్రీష్మ ఎప్పుడూ పనికి మళ్ళీ పనులే చేస్తుంది. తోసరేదాన్ని. ఎక్కడ పడేశాను నన్ను? అబ్బా! సార్, తనే సార్. మేడం, మేడం, అయ్యో మేడం, 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 ఏమైంది మేడం? లేవండి. సార్, ఈవిడ మా గ్రీష్మ మేడం. వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా? ఏం జరిగిందో చెప్పండి. మీకెవరి మీద అనుమానం ఉందా? నోట్ చేసుకోండి. ఈ ప్లేస్ కూడా రాసుకో. మీరు రండమ్మా. పోలీస్ ఈ అమ్మాయి మీకేమవుతుంది? మా ఇంటికి చాలా కావాల్సిన మనిషి. ఏమైంది? ఈ రోజు తను లేకపోతే ఈ గ్రీష్మ అంత సేఫ్గా తిరిగి వచ్చేదే కాదు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా మేడం? మీ ఇంటికి ఏమైనా అడిషనల్ సెక్యూరిటీ కావాలా? నాట్ రిక్వైర్డ్. అవసరమైతే నేనే కాల్ చేస్తాను. ఓకే మేడం, నూరా. థ్యాంక్ యూ వసుంధరా. నువ్వు రెస్ట్ తీసుకో. ఏంటి కిడ్నాప్? మళ్ళీ నువ్వేమైనా పిచ్చి పనిచేసావా? అయ్యో, అదేం లేదంటే వాళ్ళెవరూ పొరపాటు పడి తీసుకుని వెళ్లారు. మళ్ళీ పొరపాటు తెలుసుకుని వదిలేసి వెళ్ళిపోయారు. అంత కేర్లెస్గా ఎలా ఉన్నావు? అసలు నువ్వు కిడ్నాప్ అవ్వడం ఏంటి, తను నిన్ను సేవ్ చేయడం ఏంటి? ఏదేమైనా ఆ వసుంధరని తక్కువ అంచనా వేయకూడదని అర్థమవుతోంది. తను కనిపించేంత అమాయకురాలు కాదు. అయినా నా పిచ్చి గాని తనే అమాయకురాలైతే నా కొడుకు నాకే ఎదురు చెప్పేలా చేస్తుందా?
ధ్రువ విషయంలో తనని దూరం చెయ్యాలి అంటే తనకి పెళ్లి చేసి పంపడం తప్ప వేరే దారి లేదు. దానికి ఎంతో పకడ్బందీగా స్కెచ్ చేసి ఉంచాను. కానీ నీ వల్ల అదంతా ఎక్కడ చెడుతుందోనని భయంగా ఉంది. ఆ వసుంధరకి ఏ కొంచెం అనుమానం వచ్చినా మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. ఏదో బలముంది. ఆంటీ, బలంగా కూడా ఉంది. బయటి వాళ్ళ విషయంలో వసుంధర కాస్త హుషారుగా ఉంటుంది, కానీ ఆయన వాళ్ళ విషయంలో కాదు. తన నమ్మకం మన బ్రహ్మాస్త్రం ఆంటీ. పూర్తిగా ఆ వసుంధరని నమ్మించాలంటీ. అందులో చదివిస్తాను అని చెప్పాక కాస్త కూడా తన బుర్ర పనిచేయడం లేదు. కృష్ణయ్య, ఈరోజు నువ్వు గ్రీష్మ మేడం కాలి చెప్పు నా కంట పడేలా చేయకపోతే తనకేమయ్యేదో, ఏం జరుగుండేదో ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది. ద్వాపర యుగంలో ద్రౌపది అభిమానాన్ని చీర ఇచ్చి కాపాడావు. ఈ కలియుగంలో ప్రతి ఆడపిల్లకి ఒక చీర ఇవ్వాల్సి వస్తుందేమో. నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి నువ్వు అండగా ఉండు కృష్ణయ్య. నన్ను నమ్మండి ఆంటీ. నేను మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపిస్తాను. ఆ వసుంధర పెళ్లిని ఎలాంటి అడ్డు లేకుండా జరిపించి తీరుతాను. వసుంధర, నువ్వు చాలా అమాయకురాలు అనుకున్నాను. చాలా పెద్ద సాహసమే చేశావు. అయినా ఏం లాభం, ఆ గ్రీష్మ కోసం చేశావు. ఆ రోజు నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి తన్నించింది. ఈరోజు ఆమెనే చితకబాదారు. అలాగే జరగాలి. కర్మ ఎవ్వర్నీ వదలదని ఊరికే అంటారా? వద్దులే సుజా, అలా మాట్లాడుకు. నిండు మనసుతో ఇచ్చిన ఆశీర్వాదం, కడుపు మంటతో పెట్టిన శాపం వెంటనే వస్తాయంట. గ్రీష్మ తన తప్పు తెలుసుకొని నాకు మళ్ళీ చదువుకోవడానికి సహాయం చేస్తుంది. ఇంకా ఆ పోలీస్ స్టేషన్లో జరిగిన దాని గురించి నేను మర్చిపోయాను. మనం మంచి మనసుతో పాముకు పాలు పోసినా దాని కూరల్లో ఉన్న విషయం అమృతం అవ్వదు. నువ్వెంత చెప్పినా గ్రీష్మ మేడం నీ మీద చూపించే ప్రేమ మీద నాకెప్పుడూ అనుమానమే. ఏం విషయం చిమ్ముతుందో అని భయం. అది నా మీద నీకున్న అభిమానం, నీ మంచి మనసు. నాది మంచి మనసు కాదు, నీది మంచి మనసు. అందుకే నీకు దగ్గరైన వాళ్ళు నిన్ను అంతగా ప్రేమిస్తారు. మేడం, నొప్పిగా ఉందా? నన్ను జండుబాం రాయమంటారా? ఏదో ఒకటి రాయి వసుంధర, భరించలేకపోతున్నాను. మెల్లిగా. బాగా నొప్పిగా ఉందా? ఇంత ఎక్కువ అవుతుందని అనుకోలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? గదిలే ఓపిక కూడా లేదు. ఆంటీ చెప్పారు డాక్టర్ ఇంటికి వస్తుందంట. అమ్మా. అమ్మయ్య, కొంచెం పర్లేదు. మేడం, రేపే కదా నా కాలేజ్ అడ్మిషన్. ఈరోజే అవ్వాల్సింది. రేపు కూడా మీకు ఇలాగే ఉంటే రాలేరు కదా?
నువ్వు నా నొప్పి తగ్గాలని రాస్తున్నావా? నీ కాలేజ్ అడ్మిషన్ కోసం రాస్తున్నావా? అయ్యయ్యో అలా అనుకోకండి మేడం. చాలా రోజుల తర్వాత నేను కాలేజ్కి వెళ్తున్నాను, అందుకే కొంచెం. అర్థమైందిలే, నువ్వు రాయ్. రండి డాక్టర్. ఒక్క నిమిషం మేడం, హాస్పిటల్ నుంచి ఇంపార్టెంట్ కాల్. మీరు వెళ్ళండి మేడం, మాట్లాడేసి వస్తాను. హలో, హలో, వసుంధర ఎక్కడా? నాతో మాట్లాడటానికి ఏమీ లేదా? ఈ టైంలో నిద్ర ఆపుకుని మరీ నీతో మాట్లాడాలనే ఊపు ఉత్సాహం నాకు రెండూ లేవు. వసుంధరకి ఫోన్ ఇవ్వు. ల్యాండ్ లైన్కి చేస్తే కాల్ నాట్ రీచబుల్ అని వస్తుంది, అందుకే నీకు చేశాను. ఫోన్ ఇవ్వు. సరే, ఇస్తున్నా. వసుంధర, ధ్రువ. చెప్పండి సార్. ఏమైంది వసుంధర? నీ వాయిస్ ఏంటి అలా ఉంది? ఏం లేదు సార్. నాకు నీ గొంతు ఎలా ఉంటుందో తెలీదా? ఏమైందో చెప్పు. ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారా? అమ్మ, ఆ గ్రీష్మ? అదేం లేదు సార్. ఇవాళ కాలేజ్ వాళ్ళు వస్తే అడ్మిషన్ అయిపోతుంది అనుకున్నాను. కాలేజ్ వాళ్ళ? కాలేజ్ వాళ్ళెవరు? అడ్మిషన్ ఏంటి? మళ్ళీ అక్కడ ఏం డ్రామా జరుగుతుంది? చెప్పు వసుంధరా. అన్నీ చెప్పుకుంటావేంటి? సారీ మేడం, గబుక్కున. అడ్మిషన్ నాకని చెప్పి కవర్ చేయి. హలో 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 వసుంధరా, ఉన్నావా? ఉన్నాను సార్. అడ్మిషన్ నాకు కాదు, గ్రీష్మ మేడంకి. మేడంని చదివించాలని మల్లికా మేడం కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని ఈరోజు పిలిచారు. వాళ్ళు వస్తామని రాలేదు. క్యాన్సిల్ అయ్యేసరికి గ్రీష్మ మేడం అప్సెట్ అయ్యారు. తనను చూసి నాకు కొంచెం బాధేసింది. పిచ్చి వసుంధరా, తను నీలాగా కాలేజ్ టాపర్ ఏం కాదులే, జస్ట్ పాస్ స్టూడెంట్ అంతే. తను డిగ్రీ చదవడానికే ముక్కి మూలిగింది. వాళ్ళు రావట్లేదంటే నాకు తెలిసి పండగ చేసుకుని ఉంటుంది. పాపం అమ్మ తన గురించి ఎక్కువ హోప్స్ పెట్టుకుంటుంది, కానీ తనకంత సీన్ లేదు. నువ్వు తన గురించి అంతగా ఎక్కువ ఆలోచించక్కర్లేదు, నా గురించి మాత్రమే ఆలోచిస్తే చాలు. వసుంధర, అసలు నేను నీకు గుర్తొస్తున్నానా? నాకు మాత్రం ఇక్కడెక్కడ చూసినా నువ్వే కనపడుతున్నావు. రాత్రి కల్లో కూడా నువ్వే వస్తున్నావు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో చెప్పనా?
పెళ్లి చేసుకుని ఈ టీ ఎస్టేట్కి నాతో పాటు తీసుకొచ్చి ఇక్కడ పండు వెన్నెల్లో నిన్ను చూస్తూ నీ చెయ్యి పట్టుకుని నీతో కబుర్లు చెప్పాలనుంది. ఛా! హలో వసుంధరా, రండి. డాక్టర్, మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపు గ్రీష్మ ఒక కాలేజ్ అడ్మిషన్ కోసం వేరే ఊరు వెళ్ళాలి. మీరు తనకి ఎలాంటి ఇంజెక్షన్ ఇవ్వాలంటే తను ఇప్పుడే లేచి పరిగెడుతూ ఉండాలి. అలాగే మేడం. అత్త కోడలిద్దరికి నాకంటే రేపు అడ్మిషనే ముఖ్యమైపోయింది. చిచి, వీళ్ళత్త కోడలేంటి? ఛా, ఏంటో ఈ వసుంధర నన్నే ఫిక్స్ అయ్యేలా చేసేటట్టుంది. ఇవి గాజులు కాదు, నీ చేతికి పడబోతున్న సంకెళ్ళు. చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? ఇవి పెళ్లి చూపులన్న అనుమానం రాకూడదు. రాదు.